శ్వాసని మనం నియంత్రిస్తున్నామా? శ్వాస చేతిలో మనమున్నామా? లేకపోతే మన చేతుల్లో శ్వాస ఉందా? అనే పాయింట్‌ని గట్టిగా గమనించగలిగితే ఆటోమేటిక్‌గా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడైతే నీ శ్వాస చేతుల్లో అంటే పరిస్థితులు బట్టి శ్వాస మారుతూ ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి నీ శ్వాస మారుతూ ఉంటుంది. అంటే కోపం వస్తే స్పీడ్ పెరుగుతుంది, శాంతం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శ్వాసని బాగా బ్యాలెన్స్ చేసి ఒక నియంత్రణ రేఖ పైన ఎట్లాగైతే ఉంచుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ కూడా నీ కంట్రోల్లో ఉంటాయి. శ్వాసని నియంత్రించగలిగితే ఆటోమేటిక్గా ఒక బ్యాలెన్స్ చేయగలిగితే నీ జీవితం కూడా అద్భుతం ఉంటుంది. శ్వాసకి నీ పరిస్థితులకు కూడా సంబంధం ఉంది. శ్వాసని నువ్వు నియంత్రించినప్పుడు నీ పరిస్థితులు నియంత్రించబడతాయి. శ్వాసని నువ్వు నియంత్రించలేనప్పుడు నీ పరిస్థితులు నియంత్రించలేవు. ఎప్పుడైతే నువ్వు శ్వాసని బ్యాలెన్స్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దానికి సంబంధించే మనము ఎన్నో రకాలుగా మనము ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. శ్వాసని నియంత్రిస్తే నీ పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయి. అలాగే శ్వాసని ఎవరైతే గమనిస్తూ నియంత్రించగలుగుతారో వారికి వారి యొక్క విధి రాతను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి విధి రాతని మార్చుకోవాలన్నా, వాళ్ళ మనసుని మార్చుకోవాలన్నా, అలాగే వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలన్నా శ్వాసని గమనిస్తూ నియంత్రిస్తూ బ్యాలెన్స్ చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇన్ని కోణాల్లో మనకు శ్వాస అనేది ఉపయోగపడుతుంది.